యాదగిరి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కేశపల్లి గ్రామానికి చెందినటువంటి ఉంగరాల యాదగిరి ఈ పేరు చెప్తేనే ఒకప్పుడు రజాకార్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తావట. చరిత్ర చెప్తున్న నిజం. కానీ నేడు దుర్భర దారిద్ర్య వ్యవస్థలో ఉన్నాడు. తన భార్య చనిపోయింది. తనకి 4 కుమారులు 2 కుమార్తెలుంటే వీళ్ళందరినీ ఎప్పుడో 30 ఏళ్ల క్రితమే తనకున్నటువంటి ఆస్తిని మొత్తం కూడా భాగపంపకాలు చేసి ఎవరి ఆస్తులు వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. ఆస్తిని తీసుకున్నటువంటి కొడుకులు అతని రోడ్డు మీదకి విసిరేశారు. కారణం, అతని దగ్గర ఎటువంటి ఆస్తి ఎటువంటి ఆదాయం లేదని తెలుసుకున్నారు. ఒకప్పుడు రజాకార్లుగా ఎదిరించిన నేత ఈరోజు తనతో పాటు తను యుద్ధం చేస్తున్నాడు. తన కుటుంబాన్ని మాత్రం ఎదిరించలేకపోతున్నాడు. అనేకసార్లు ఆర్డీఓ అధికారులని, అనేకసార్లు ఉన్నతాధికారులని తను సంప్రదించినప్పుడు కూడా ప్రత్యక్షంగా ఎవరు పట్టించుకోకపోతే బోడుప్పల్లో ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో 2 కూతుర్లు, అదేవిధంగా తెలిసిన బంధువులు ఎంతో కొంత చేయూతనిస్తే వృద్ధాశ్రమంలో కడు దుర్భర దారిద్ర్యం అనిపిస్తున్నటువంటి ఉంగరాల యాదగిరి యొక్క దీనావస్థను చూసినటువంటి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ అఖ్తర్ గారు వెంటనే స్పందించి ఇమ్మీడియట్గా అతని యొక్క విషయాన్ని తెలుసుకొని ఒక నివేదిక సమర్పించమని చెప్పి ఆర్డీఓ ఉన్నతాధికారులను కూడా ఆదేశించడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, వృద్ధులంటే వాళ్ళు వ్యర్థులు కాదు.